మానవాళికి పెనుముప్పుగా మారింది క్యాన్సర్. సో గ్రామీణ ప్రాంతాల్లో దీనిపైన అవగాహన లేక వ్యాధి చివరి దశకు చేరేంత వరకు గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లోనే క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సో ఈ క్యాన్సర్ కేర్ సెంటర్లో ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్యాన్సర్ కేర్ సెంటర్లో ప్రస్తుతం ఉన్నాం. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంది. సో ఇక్కడ డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిండ్రు. సో ఇట్లా క్యాన్సర్ పేషెంట్లు వచ్చినప్పుడు ఎట్లాంటి ఫైండ్ అవుట్ చేయడం కావచ్చు, వారికి ట్రీట్మెంట్ అందించన్నారు తెలుసుకుందాం. సార్ మీ పేరు చెప్పండి. సార్ నేను డాక్టర్ సంతోష్ అండి, జనరల్ సర్జన్. ఎట్లా ఉంటుంది సార్ ఈ క్యాన్సర్ కేర్ సెంటర్లు ఇప్పుడు ప్రారంభమైనాయి? సో అంతకుముందు ఎట్లా ఉండే పరిస్థితి, దీని ద్వారా ఎట్లాంటి సేవలు అందారు? ప్రీవియస్గా ఇక్కడ పాలియేటివ్ కేర్ ట్రీట్మెంట్ ఉండే మన దగ్గర. పాలియేషన్ అంటే ఇప్పుడు ఎండ్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి జస్ట్ ఆల్రెడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అక్కడ ఆపరేట్ చేసిన తర్వాత మళ్ళీ మెటాస్టాసిస్ అంటారు, అంటే మొత్తం క్యాన్సర్ అంతా పాకిపోయిన వాళ్ళకి పాలియేషన్ అంటే పెయిన్ రిలీవింగ్ చేయడానికి మన దగ్గర పాలియేటివ్ కేర్ ఉండే. ప్రీవియస్గా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట, డే కేర్ కీమోథెరపీ అని. డే కేర్ కీమోథెరపీ సైకిల్స్ ఎట్లా అంటే ఇప్పుడు షార్ట్ సైకిల్స్ ఉంటాయి. షార్ట్ అంటే ఓన్లీ పొద్దున ఇచ్చేసి సాయంత్రం ఇంటికి డిశ్చార్జ్ చేయొచ్చు పేషెంట్ని. డే కేర్ మళ్ళీ అన్ని పేషెంట్స్కి డే కేర్ కీమోథెరపీ ఇవ్వలేమన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి, ఆ పేషెంట్స్కి డే కేర్ కీమోథెరపీ ఇవ్వచ్చు. మళ్ళీ కొలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగు క్యాన్సర్స్ ఉంటాయి, ఆపరేషన్ చేసిన తర్వాత డే కేర్ కీమోథెరపీ ఇస్తారనమాట. ఆ పేషెంట్స్కి ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ ఈ కీమోథెరపీ సైకిల్స్ చాలా సెన్సిటివ్ డ్రగ్స్ ఉంటాయి, ఒక రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ పేషెంట్స్ ఆల్రెడీ డయాగ్నోస్ అయిన తర్వాత ఫస్ట్ సైకిల్ అక్కడ తీసుకుంటారు, ఇక్కడ మన ఎంఎన్జే రీజనల్ క్యాన్సర్ సెంటర్లో తీసుకున్న తర్వాత పేషెంట్ వితౌట్ ఎనీ కోమార్బిడిటీస్ అంటే హార్ట్ ప్రాబ్లం, లంగ్ ఎలిమెంట్స్ అంటే లంగ్ డిసీజెస్ ఏం లేకుండా, వితౌట్ ఎనీ కోమార్బిడిటీస్ అంటే ఏ డిసీజెస్ లేకుండా స్టేబుల్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని మన డే కేర్ సెంటర్కి రెఫర్ చేస్తారనమాట. పేషెంట్ ఆల్రెడీ మేము సైకిల్స్ ఇచ్చాము, 1 to 3 సైకిల్స్ ఇచ్చాము, ఇక్కడ రావడానికి ఇబ్బంది అవుతుంది. సో ఈ కొత్త క్యాన్సర్ సెంటర్స్, డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ఓపెన్ అయినాయి కదా, ఇక్కడ మనకి డ్రగ్స్ ఇవ్వమని చెప్తారు. వాళ్ళు రెఫర్ చేసిన తర్వాత కేస్ షీట్ ఇస్తారు, పంపిస్తారు. డిశ్చార్జ్ సమ్మరీతో పాటు ఏవైతే డ్రగ్స్ ఇచ్చారో మనకి ఇక్కడ అవైలబుల్ చేస్తున్నారు అనమాట. ఈవెన్ చాలా కాస్ట్లీ డ్రగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ క్యాన్సర్ కేర్ సెంటర్లో. అది మమ్మల్ని కొంతమందిని సెలెక్ట్ చేసి క్యాన్సర్ కేర్ ట్రీట్మెంట్ పంపించారనమాట, అది ట్రైనింగ్కి. ఆ ట్రైనింగ్ ద్వారా మాకు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మేము జస్ట్ పేషెంట్ని అబ్జర్వ్ చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ పేషెంట్ వచ్చిన తర్వాత మేము డైరెక్ట్గా ఇవ్వం ట్రీట్మెంట్. పేషెంట్ ఈజ్ క్వైట్ స్టేబుల్, మళ్ళీ టెస్టులు చేస్తాం, బేసిక్ టెస్టులు. ఆ బేసిక్ టెస్టులు నార్మల్ ఉంటేనే వీ కెన్ ట్రీట్ దమ్ ఇట్ దిస్ సెంటర్. ట్రైన్ నర్స్ స్టాఫ్ కూడా వెళ్ళారనమాట. కొంతమంది అయితే 1 month ట్రైనింగ్ వెళ్ళారు. వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది పేషెంట్స్కి, ఎందుకంటే హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ ఆ రియాక్షన్స్ రాకుండా సిస్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ స్టార్ట్ చేశారు. అండ్ ఇట్స్ వెరీ క్వైట్ బెనిఫిట్ ఫర్ ద పేషెంట్స్ అన్నమాట. ఇప్పుడు పేషెంట్లు కూడా వస్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్నట్టు కూడా అక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ఈ క్యాన్సర్ కేర్ సెంటర్ ద్వారా భవిష్యత్తులో చాలామంది గ్రామీణ పేద ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ కేర్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ సార్ చెప్పండి సార్, మొత్తం ఎట్లా పనిచేయనుంది సార్ ఈ క్యాన్సర్ కేర్ సెంటర్, ఎట్లా పనిచేయనుంది? మాకేంటంటే ఈ విత్ డిశ్చార్జ్ సమ్మరీ వాళ్ళు వస్తారు, డిశ్చార్జ్ ఇన్స్ట్రక్షన్స్తో పాటు వాళ్ళు ఎంఎన్జీ హాస్పిటల్లో డయాగ్నోస్ చేసేసి కంప్లీట్గా ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి విత్ మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ సప్లై ఉంటుంది. ఆ మెడిసిన్స్ పరంగా డిశ్చార్జ్ పరంగానే మేము ఇన్స్ట్రక్షన్స్ పరంగా మాకు ఇక్కడ స్టాక్ ఉంటుంది ఇంజెక్షన్స్ది. ఆ ఇంజెక్షన్స్ గవర్నమెంట్ నుంచి సప్లై ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ ఇంజెక్షన్ కావాలన్నా మెడిసిన్స్ కావాలన్నా మేము ఇస్తాం. ఇప్పటికి జిల్లాలో ఎంతమంది ఉంటుంటారు సార్? అంటే ఇప్పటికి హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు, మన జిల్లాకి వచ్చేవాళ్ళు ఇంక్రీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 30,000 to 40,000 పేషెంట్స్ పర్ యానం ఉన్నారు త్రూఅవుట్ స్టేట్. సో మాకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి వార్డు మేము ఖచ్చితంగా ఎవరు వచ్చినా సంగారెడ్డి నుంచి మేము అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇలా ఉంటుంది అంటే గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు పరిస్థితి విషమించే వరకు వాళ్ళకి దాని మీద అవగాహన ఉండదు. సో మీ పిహెచ్సీలు కావచ్చు, అంటే గ్రౌండ్ లెవెల్లో డేటా తీసుకుంటున్నారో అక్కడ ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు ఉంటాయి? అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఏ పేషెంట్ ఉన్నా ఇప్పుడు మాకు ఓపీ ఉంటుంది, అవుట్ పేషెంట్. ఇది అండర్ సర్జరీ డిపార్ట్మెంట్, మాది క్యాన్సర్ సెంటర్ మొత్తం సర్జికల్
headed by assistant professor and associate professor of surgery. సో వాళ్ళు సర్జికల్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. అలాగే వాళ్ళే ఇది మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. సో ఓపీలో ఫస్ట్ పేషెంట్ రాగానే మేము రిజిస్టర్ చేస్తాం, రిజిస్టర్ చేసి డయాగ్నోస్ చేసి సస్పిషన్ ఉంటే మేము ఎంఎన్జేకి రిఫర్ చేస్తాం. ఎంఎన్జేలో డయాగ్నోస్ అయ్యి వాళ్ళు బయాప్సీ చేయాలన్నా ఏమన్నా బయాప్సీ చేసి డయాగ్నోస్ చేసేసి దాని ట్రీట్మెంట్ పరంగా కూడా ఫస్ట్ డోసు వాళ్ళు ఇచ్చి తర్వాత ఇక్కడికి రిఫర్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్ని జిల్లా కేంద్రాల్లోనే ఇంతకుముందులాగా హైదరాబాద్లోనే ఉండకుండా జిల్లా పూర్తి ట్రీట్మెంట్ అంతా కూడా హైదరాబాద్లో తీసుకోవడం, వ్యయ ప్రయాసాలతో పాటు అక్కడే ఉండడం ఇబ్బందులకు గురయ్యేవారు. సో ఇక్కడ జిల్లా కేంద్రాల్లోనే ఇట్లాంటి ట్రీట్మెంట్ అందించేందుకు ఈ సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లని ప్రారంభించుకోవడము, 34 క్యాన్సర్ డే కేర్ సెంటర్లు. క్యాన్సర్ అనేది ఎన్సిడిలో చాలా ప్రమాదమైనది. ఈ మధ్యలోనే మా ప్రభుత్వము క్యాన్సర్ ఏ రకంగా నివారించాలి, దాని ప్రమాదాలు ఏంటి, గ్రామీణ ప్రాంతంలో చాలా ముఖ్యమైనది. ఇది అవగాహన లోపం, అది అర్థమయ్యే లోపల ఆ కాలం గడిచిపోవడము, సెకండ్ స్టేజ్కు రావడము, తర్వాత కెమియోథెరపీ కానీ రేడియేషనే కానీ ఆర్థిక భారం నుంచి కాపాడాలి ఆ కుటుంబాలని. రాబోయే కాలంలో రేడియేషన్ థెరపీ అనేది క్యాన్సర్ కేర్ సెంటర్స్ వరంగల్, సంగారెడ్డి, ఖమ్మము, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతంలో బంకర్తో కూడిన సర్వీసెస్ అందియాలి, కేర్ అందియాలి, ట్రీట్మెంట్ అందియాలి అని చెప్పి ప్రభుత్వానికి ఒక ఆలోచన. చాలా మంది మనకు క్యాన్సర్కి రోగం వలన మనకు కాస్ట్ బర్డెన్ ఉంది, మనకు ట్రీట్మెంట్ చేయడానికి కూడా కష్టం పడుతుంది. చాలా దూరంకి వెళ్ళాలి అనుకోండి. ఒక పేషెంట్ ఆదిలాబాద్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎంఎన్జే క్యాన్సర్ హైదరాబాద్కి వెళ్ళాలంటే క్యాన్సర్ పేషెంట్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళాలి, వాళ్ళకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈరోజు మనకు డయాగ్నోసిస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కోర్స్ వారికి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించడానికి మరి వాళ్ళ జిల్లాలోనే అది యాక్సెస్ రావాలని మనకు ఇప్పుడు మన మెడికల్ కాలేజెస్లో ప్రతి మెడికల్ కాలేజ్లో మనకు ఈ కీమోథెరపీ టేకప్ చేయడానికి మన మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీతో పాటు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అట్ ఎంఎన్జే క్యాన్సర్ ఇప్పుడు మనకు ఈ క్యాన్సర్ పేషెంట్స్కి మన స్టేట్లో ఈ రిలీఫ్ రాబోతాయి. So I would think it is a very important milestone. క్యాన్సర్ కేర్ సెంటర్లను జిల్లా కేంద్రాలను ప్రారంభించే ముందు డాక్టర్లతో పాటు ఇక్కడ సిబ్బంది కూడా శిక్షణ ఇచ్చిండ్రు. సో వారంతా కూడా ఇప్పుడు క్యాన్సర్ కేర్ సెంటర్లో పేషెంట్లను చూసుకుంటున్నారు, పేషెంట్లకు వైద్యం అందించడం కావచ్చు వాటన్నిటిని చేస్తున్నారు. సో అట్లా ట్రైనింగ్ అయిన నర్స్ మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏం పేరు అమ్మా? పేరు నా పేరు స్నేహ కుమారి అండి. నేను ఎంఎన్జే హాస్పిటల్లో క్యాన్సర్ ట్రైనింగ్కి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పేషెంట్స్ కాబట్టి సో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్యాబ్లెట్స్కి అవసరం ఉన్న వాళ్ళు, పెయిన్ భరించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి ఇక్కడ అనుమతి ఇచ్చింది. సో మొన్న ఇక్కడ క్యాన్సర్ సెంటర్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకు కొంచెం కంఫర్ట్గా ఉందన్నమాట. ఇక్కడ ట్యాబ్లెట్స్ తీసుకోవడం, పెయిన్ కోసం డైలీ పేషెంట్స్ వస్తున్నారు, ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఈ సెంటర్ ప్రారంభించిన తర్వాత ఎంతమంది పేషెంట్లు? డైలీ 2 మెంబర్స్ వస్తున్నారండి. 2 మెంబర్స్ వస్తున్నారు. అంటే కొత్తగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి తెలియక సాధారణంగా అయితే వీళ్ళు హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది. కాకపోతే ఇక్కడ స్టార్ట్ అవ్వడం వల్ల వాళ్ళు తెలుసుకొని ఇక్కడికి వస్తున్నారు. మీకు ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చి 2 రోజుల పాటు వెళ్ళింది? మేము 1 మంత్ ట్రైనింగ్ వెళ్ళాము. మీకు అవగాహన వచ్చిందా? అవగాహన వచ్చింది. పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంత దూరం వెళ్ళి మేము సర్వీస్ పొందలేక ఇక్కడికి వస్తున్నాం కదా, ఇక్కడ సర్వీస్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. జనరల్గా అక్కడ బాగా క్యాన్సర్ చివరి దశలో ఉన్న పేషెంట్లతో పాటు ఇట్లాంటి వాళ్ళు అంటే యాక్టివ్గా ఉండి ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళు వెళ్తుంటారు. సో వాళ్ళని చూసి భయపడ్డారంటున్నా, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అక్కడ పేషెంట్స్ని చూసి భయపడే వాళ్ళంట సార్. ఎందుకంటే అక్కడ లాస్ట్ స్టేజ్ వరకు అక్కడే ఉంటారు కదా. సో వాళ్ళు కొంచెం స్టేబుల్ ఉన్న వాళ్ళు మేము ఇక్కడికి వచ్చి తీసుకుంటాము, డైలీ అక్కడికి వెళ్ళి ఇంకా మాకు రోగం పెరిగిపోద్దేమో అని వాళ్ళు కొంచెం భయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ బాగుందని ఇక్కడికి వస్తున్నారు. సో ఓవరాల్గా క్యాన్సర్ కేర్ సెంటర్ల ద్వారా
జిల్లా కేంద్రానికి రావడం ద్వారా సో క్యాన్సర్ పేషెంట్లకు ఎర్లీ స్టేజ్లో గుర్తించడం, దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు సరైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది. చాలామంది పేద మధ్యతరగతి ఈ రోగులకి ఎంతో రకంగా సహాయకంగా ఉంటుందని కూడా డాక్టర్లు, సిబ్బంది చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, సంగారెడ్డి.